ఈరోజు నేను వర్మి కంపోస్ట్ ఇంకా కోకోపీట్లో మైక్రో గ్రీన్స్ అనేది గ్రో చేద్దామని అనుకున్నాను. అందుకని చెప్పి ముందు రోజు రాత్రి అయితే కనుక రాడిష్, నువ్వులు, గోధుమలు, ఆల్ఫా, మెంతులు, తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా నానవేసుకున్నాను. నానవేసుకోకపోయినా పర్వాలేదు. గోధుమలు ఒక్కటే నానబెట్టుకుని మూట కట్టుకుని దాని తర్వాత వేసుకుంటే గోధుమ గడ్డి అనేది బాగా వస్తుంది. కానీ నేను మాత్రం అన్నీ కూడా నానబెట్టేసి వాష్ చేసేసి దాని తర్వాత ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, మనకు హాట్ ఈ మధ్యన స్వీట్స్ కోసం స్నాక్స్ బాక్సెస్ వస్తున్నాయి. ఈ బాక్సెస్ ఎత్తిపెట్టాను అనమాట. వీటిల్లో కొంచెం కోకోపీట్ ఇంకా దాని తర్వాత వర్మి కంపోస్ట్ వేసేసి దాంట్లో మైక్రో గ్రీన్స్ అనేసి వేసేసి దాని తర్వాత నీళ్ళైతే జీలకరించాను. నానబెడితే ఏమవుతుందంటే ఇట్లా విత్తనం మీద విత్తనం పడి కొంచెం ఏమైనా రాదేమో అని అనుకుంటున్నాను. కాకపోతే చూద్దాం ఎలా వస్తాయి అనేది. విత్తనం మీద విత్తనం పడింది అనుకోండి, పులిహార లెక్క కలిపేయండి అంతే. దీంట్లో సాయిల్తో కనుక మీరు చేసుకుంటే వర్మి కంపోస్ట్ కాకుండా చాలా బాగా గ్రో అవుతాయి. వర్మి కంపోస్ట్ అయితే కనుక కొంచెం హీట్ కాబట్టి ఈ ఆల్రెడీ డ్రై అయిపోతాయి, ఎప్పుడు నీళ్ళు జీలకరించాలి కాబట్టి.